అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల వైద్య కళాశాల ఆవరణంలో శనివారం వైద్య విద్యార్థులు రక్తదానం చేసి వారి స్ఫూర్తిని చాటుకున్నారు. జిల్లాలోని రక్తపు నిల్వలు పెంచేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్య విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ జీజీహెచ్లో రక్తపు నిల్వలు తగ్గడంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య కళాశాల ప్రధానాచార్యులతో సంప్రదించి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ సెంటర్లో ఉన్న బ్లడ్ యూనిట్స్ అనేటువంటివి తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది ఈరోజు మనం ఇక్కడ మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. పర్మిషన్ అడగగానే మన కోసం పర్మిషన్ ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, అలాగే ముందుకు వచ్చిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, నెక్స్ట్ ఇతర ఫ్యాకల్టీకి అండ్ నాన్ ఫ్యాకల్టీ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం బ్లడ్ అనేటువంటిది ఎవరికైనా ఇస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి, లేదనుకుంటే సికిల్ సెల్ థాలసీమియా ఎక్కువగా ఉన్న ఇటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మన గర్భిణీ స్త్రీలు కానీ, ఎమర్జెన్సీ ఆర్ యాక్సిడెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, సర్జరీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగాలను కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒకసారి మెడికల్ టెస్ట్లు అనేటువంటివి మనం చేస్తాము ఫ్రీగా, ఒకసారి జనరల్ చెకప్ లాంటిది అనేటువంటిది అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉండటం వల్ల అండ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ముందు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ని కూడా మనం చాలా మెచ్చుకోవాలి. అండ్ అందరూ కూడా ఎక్కువగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని, ఇది ఒక రెగ్యులర్గా వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ లాగా కూడా అవ్వాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రిన్సిపల్ గారికి అండ్ ఇతర స్టాఫ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఒక ఆల్మోస్ట్ 70 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. అండ్ అంటే మనం ఫస్ట్ అందరినీ స్క్రీన్ చేసుకుంటాము. స్క్రీన్ చేసుకొని ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే మనం బ్లడ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది.